అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు ముఖ్య విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఈరోజు విశేషాలు: విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షమి, సప్తమి తిథి ఉంది. ఈరోజు మూలా నక్షత్రము, సౌభాగ్య యోగము. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే, ఈరోజు మూలా నక్షత్రం రోజు సరస్వతి ఆరాధనకు చాలా శ్రేష్టమైంది. ఈరోజు అక్షరాభ్యాసం చేయించవచ్చు. అదేవిధంగా చిన్న పిల్లలకు పలకలు, నోట్బుక్లు, పుస్తకాలు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంది. అమ్మవారికి తెల్లటి చీర, తెల్లటి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి, అదేవిధంగా దద్భోజనము, పాయసాన్నం లాంటి ప్రసాదాలను అమ్మవారికి నివేదనగా చేయాలి. ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే మంచి అఖండమైన చదువు వస్తుంది. నిర్మల్ జిల్లా బాసరలో ఈరోజు సరస్వతి మాతకు అక్షరాభ్యాసానికి వేల మంది జనాలు అక్కడికి వెళ్ళి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి దుర్గామాత సమక్షంలోనే అక్షరాభ్యాసాలు చేయిస్తే చాలా బాగుంటుంది. మూలా నక్షత్రము ఏ పనులైనా చేసుకోవడానికి శుభ సమయం. 9:30 నుండి 10:30 వరకు, మళ్ళీ 11:30 నుంచి 1 గంట మధ్యలో శుభ సమయాలు ఉన్నాయి. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే చక్కగా నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు విశేషమైన రోజు, మంచి పనులు చేయడానికి కూడా అనుకూలమైన రోజు. మీరందరూ కూడా చక్కగా ఇవి అనుసరిస్తారని నేను కోరుచున్నాను. జ్ఞానప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏ విషయాలు అయితే అడగాలనుకుంటున్నారో వాటిని కామెంట్ రూపంలో రాయండి, నేను ప్రతిస్పందిస్తాను. మీ వేణుగోపాల్, అడిగేన్ రామానుజదాసన్.